ఆకాష్ని ఛానల్. నేను ఇప్పుడు చికెన్ కర్రీ వీడియో చూపిస్తాను. తయారీ విధానం చూద్దాం. ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని నూనె కాగినాక ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేగినాక కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మగ్గినాక కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ మూడు వేసుకోవాలి. మూడు వేసుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాం. దీని తర్వాత పచ్చివాసన పోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. పచ్చివాసన పోయినాక కోసి పెట్టుకుని ఒక టమాటీ, తగినంత ఉప్పు, తగినంత కారం, కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. కారం పచ్చివాసన బాగుంది. ముక్కలో పెట్టేంత కలుపుకోవాలి. ఇది బాగా ఇప్పుడు మగ్గనివ్వాలి. ఇది మగ్గేపాటు గిన్నెలు కడిగేసుకుందాం. మసాలా వేసుకుందాం. దంచి పెట్టుకున్న మసాలా బాగా దగ్గరకు వచ్చేదాకా వేయించుకోవాలి. గ్రేవీ వద్దంట మా బాబుకి, ఎప్పుడు కావాలన్నా ఇట్లా వేసుకొని మొత్తం ముక్కలు ఉడికేదాకా ఉడకనివ్వాలి మంచిగా. ఇల్లు ఉడుచుకున్నాం. కూర అయిపోయింది. ఇప్పుడు ఇల్లు మంచం దులుపుకున్నాం. మంచం ఉడుచుకొని ఇల్లు ఉడుచుకున్నాం. ఇల్లు ఉడుచుకొని సండే మీరు ఏం పనులు చేసుకున్నారు చెప్పండి ఫ్రెండ్స్. సండే వస్తే అస్సలు పనే కాదు, ఇంట్లో పనే తెవలదు. ఎంత పని చేసినా తెవలదు ఫ్రెండ్స్. మీరేం పనులు చేసుకున్నారు సండే? స్పెషల్ ఏంటి సండే? ఇవాళ సండే మీరు ఏం చేసుకున్నారు చెప్పండి ఫ్రెండ్స్. సండే వస్తే పనే తేవలదు. అసలు ఎంత పని ఉంటుందో ఇంట్లో, పనే కాదు.
ఇవాళ చికెన్ కర్రీ, సండే చికెన్ కర్రీ, చేపల పులుసు, వేయించిన ముక్కలు, రైస్. అంతే ఫ్రెండ్స్ మా సండే ఫెసిలిటీ. మీ సండే ఏంటో మీరు ఏ వంటలు చేసుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లైకులు కొట్టి సపోర్ట్ చేయించండి. పెద్ద వీడియోలోనే చూడండి ఫ్రెండ్స్. బాయ్.